Our team members went to fields near our village Ramannapet and collected information about the usage of drones in agriculture. We, our team members, interviewed some of the farmers and knowed how these drones are helpful to the farmers in their agriculture. ఇదివరకు అయితే పొలంలో దిగి కొట్టడం వల్ల ముఖం మీద పడడం, వాంతులు, విరాచనాలు, హాస్పిటల్కు ఎంత మాకైతే చాలా సేఫ్టీ అనిపిస్తుంది. అంటే స్పీడ్గా అంతా కవర్ అవుతుందా? స్పీడ్గా అంతా కవర్ అవుతుంది. ఆల్రెడీ ఓడిపిల్ మందు కొట్టిన చాలా వరకు అయితే 90% అయితే ఓకే ఉంది డ్రోన్ వల్ల అయితే. అంటే మందు ఏమన్నా తక్కువ పడుతుందా? ఇంకా మందు అయితే చాలా తక్కువ పడుతుంది, వాటర్ తక్కువ పడుతుంది. ఇంకోటి ఒక ముగ్గురు మనుషుల పని కూడా సేఫ్టీ, పని కూడా సేఫ్ తగ్గిపోతుంది. ఒకరి వల్ల అయిపోతుంది, ఒకరి వల్ల చేసుకోవచ్చు. సో ఇంతకుముందు దానికంటే డ్రోన్ వల్ల చాలా బెనిఫిట్ ఉంది. గాలి విస్తుంది అసలు ప్రెషర్ తోటి మొత్తం స్ప్రెడ్ అవుతుంది. మందు ఏమన్నా తక్కువ పడుతుందా? ఇంతకుముందు చాలా తక్కువ, చాలా అసలు మన చేతితో కొడుతున్నాము. ఇటు అటు కూడా అది ఉంటుంది కదా సార్, పెట్రోల్ బంకులో దాంతో కొంచెంగానే పడుతుంది. దీంతో అయితే మొత్తం స్ప్రెడ్ అవుతుంది. గాలి ఎంతవరకు స్ప్రెడ్ అవుతుంది అంతవరకు చాలా టైం చాలా సేవ్ అవుతుంది. అమౌంట్ కూడా సేవ్ అవుతుంది. కానీ టైం అయితే అందులోటి మనం బురదలో కొట్టాలన్నా ఇబ్బంది. దీంతో ఈజీ అవుతుంది. ఈజీ